కాళ్ళల్లో తిమ్మిర్లు, మొద్దుబారడం, వీళ్ళల్లో చాలా వరకు ఈ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అరుణ్ కుమార్, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, రేవా స్పైన్ సెంటర్, విశాఖపట్నం. సో ఈరోజు చెప్పాలనుకుంది షుగర్ ఉన్న పేషెంట్స్కి, ఎస్పెషలీ షుగర్ ఉన్న పేషెంట్స్కి చాలామందికి కాళ్ళల్లో తిమ్మిర్లు, మొద్దుబారడం, స్పర్శ తగ్గడం అండ్ కాలంతా టైట్గా అయిపోవడం, మెయిన్ అరికాలు. అంటే ఇలా పాదం ఇలా వేస్తే ఆ పాదం అంతా కూడా కొంచెం టైట్గా స్టిఫ్గా పడుతున్నాయి, స్టిఫ్గా మనకు తెలుస్తుంది, సెన్సేషన్ అంతా కూడా ఆల్టర్ అయిపోయింది. ఇలాంటి సిమ్టమ్స్తో వస్తూ ఉంటారు. సో ఆ సిమ్టమ్స్తో వచ్చిన వాళ్ళకి పాసిబుల్ కాజెస్ ఏంటి అంటే డెఫినెట్లీ షుగర్ ఉన్న వాళ్ళకి నరాలన్నీ కూడా కొంచెం, ఎస్పెషలీ ఈ చేతి నరాలు కానీ కాళ్ళ అరిపాదాల నరాలు కానీ కొంచెం వీక్గా అవుతూ ఉంటాయి. షుగర్ దాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అన్కంట్రోల్డ్ షుగర్, ఎస్పెషలీ HbA1c అనే టెస్ట్ ఉంటుంది. అది ఎప్పుడైతే మనకి ఎక్కువగా 8, 9, 10 ఇలా అన్కంట్రోల్డ్గా ఉంటుందో వీళ్ళల్లో చాలా వరకు ఈ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని మనం డయాబెటిక్ న్యూరోపతి అంటూ ఉంటాం. షుగర్ అనేది చాలా సిస్టమ్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అందులో వన్ ఆఫ్ ద సిస్టమ్ ఈ నరాల సిస్టమ్. ఈ నరాల్లో కూడా పాదాల సిస్టమ్. సో అందులో ఎఫెక్ట్ చేసేది షుగర్ వల్ల మెయిన్ ఈ అరిపాదాల్లో వచ్చే తిమ్మిర్లు, మొద్దుబారడం, స్పర్శ తగ్గడం అండ్ అడుగు వేస్తున్నప్పుడంతా కూడా ఆల్టర్డ్ సెన్సేషన్ ఉండడం అండ్ స్టిఫ్గా ఉండడం. ఈ పాదం ఈ ఏరియా అంతా స్టిఫ్గా ఉంటుంది, ఈ ఏరియా బాగానే ఉంటుంది, ఈ ఏరియా అంతా స్టిఫ్గా ఉంటూ ఉంటుంది. సో ఇలా సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. సో వీళ్ళలో వచ్చే మెయిన్ ఇదేంటి అంటే అది నిజంగా షుగర్ వల్ల వచ్చిందా, డయాబెటిక్ న్యూరోపతి అయినా, లేకపోతే రెగ్యులర్గా మిగతా వాళ్ళకు వచ్చినట్టు సయాటికా ఇబ్బంది వల్ల ఏమన్నా వస్తుందా, అంటే డిస్క్ ప్రాబ్లం వల్ల ఏమన్నా వస్తుందా, నరం ఒత్తుకోవడం వల్ల ఏమన్నా వస్తుందా. సో ఇవి రెండింటికి డిఫరెన్సెస్ డెఫినెట్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది ప్రతి షుగర్ పేషెంట్కి కనుక ఈ సిమ్టమ్ ఉంటే కనుక. సో అది షుగర్ వల్ల వస్తుందా లేదా దీనివల్ల డిస్క్ ప్రాబ్లం వల్ల వస్తున్నాయా అనేది తెలుసుకోవడం మంచిదే. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే డిస్క్ సమస్య ఉంది, నరం ఒత్తుకుంటోంది, సయాటికా ప్రాబ్లం ఉంది, ఇలాంటిది ఏమన్నా ఉంటే కనుక నడుంలో నొప్పి ఉంటుంది. నడుం నుంచి బటక్స్ వెనకాల, థైస్ వెనకాల భాగం, పిక్కలు, తొడ వెనకాల భాగం, పిక్కలు ప్లస్ కాళ్ళల్లో, కాళ్ళ దాకా, అరిపాదాల దాకా, ఇదంతా కాలంతా నొప్పి వస్తుంది. లేదా కాలంతా తిమ్మిరి పడుతుంది, లేదా కాలంతా మొద్దుబారుతుంది. ఇలాంటివి ఉంటూ ఉంటాయి తప్ప ఓన్లీ పాదాలే అని మటుకు చాలా తక్కువ మందికి, 97-99% మందికి ఆ ప్రాబ్లం ఓన్లీ డిస్క్ ప్రాబ్లం ఉంటే ఓన్లీ పాదాలు మాత్రం ఎఫెక్ట్ పెద్దగా కావు. సో ఓన్లీ పాదాలు ఎఫెక్ట్ అయ్యాయి అంటే మటుకు చాలా వరకు అది డయాబెటిక్ న్యూరోపతి వల్లే అని మాత్రం చెప్పచ్చు. రెండోది, ఎప్పుడైతే మనకి ఈ మామూలుగా పని చేస్తున్నాము, సడన్గా ఒక ఆన్సెట్ ఉంటుంది, లేదా ఏమన్నా బరువు ఎత్తితే పట్టేసింది, దాని తర్వాత నుంచి వచ్చింది, ఇలా పడ్డ తర్వాత నుంచి వచ్చింది, లేదా నడుస్తూ సడన్గా ఇటు తిరిగాను, లేదా నిద్రలోంచి సడన్గా లేచాను, వంగి ఏదో ఎత్తాను, ఇలాంటివి ఏమన్నా సడన్గా ఒక సిట్యుయేషన్ తర్వాత నుంచి డెవలప్ అయితే కనుక, ఓకే, సడన్ సిట్యుయేషన్ తర్వాత డెవలప్ అయితే అది ఒక మెకానికల్ కాజ్ కావచ్చు. కాబట్టి సయాటికా వల్ల, నడుం నొప్పి వల్ల, డిస్క్ ప్రాబ్లం వల్ల వచ్చే అవకాశం ఉండొచ్చు అని చెప్పచ్చు. అలాంటివి ఏమీ కాకుండా ఇది మొదలైంది, నార్మల్గానే మొదలైంది, అలా ఉండిపోయింది అనుకుంటే కనుక అది డయాబెటిక్ న్యూరోపతి వల్లే వస్తూ ఉంటుంది. రెండోది, ఈ డయాబెటిక్ న్యూరోపతిలో ఎక్కువ మందికి మంటలు ఎక్కువగా ఉంటాయి. లాగడం, తిమ్మిర్లు, మొద్దుబారడం కంటే కూడా మంటలు ఎక్కువగా ఉంటాయి. అండ్ సయాటికా వల్ల వచ్చే దాంట్లో మంటలు తక్కువగా ఉంటాయి. నొప్పి, తిమ్మిరి ఇవి ఎక్కువగా ఉంటాయి కానీ మంటలు తక్కువగా ఉంటాయి. సో ఇది ఒక డిఫరెన్స్ రెండింటికి. ఓకే, ఫైన్. మనం ఇప్పుడు ఒక పర్సన్ని డయాగ్నోస్ చేసాము, డయాబెటిక్ న్యూరోపతి సఫర్ అవుతున్నారు. దాని నుంచి విముక్తి పొందడం ఎలాగా అంటే మటుకు దీని నుంచి ఎంతవరకు మనం ఎలా తగ్గించుకోవచ్చు అంటే డెఫినెట్లీ కొన్ని మెడికేషన్స్ ద్వారా దీన్ని తగ్గించే ప్రయత్నం అయితే డెఫినెట్గా చేయొచ్చు. అందులో మొదటొచ్చేది
నరం తాలూకా మందులు మీకు చాలామందికి ఎలాగో తెలుస్తూ ఉంటాయి. మనం తిమ్మిలు తగ్గించాలంటే వాడే ప్రిగాబాలిన్ కానీ గాబాపెంటిన్ కానీ ఈ మందులు ఏవైతే ఉంటాయి న్యూరోపతిక్ డ్రగ్స్ ఉంటాయి వాటి వరకు వాడచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. దానివల్ల తిమ్మిళ్ళు తగ్గుతాయి. కొంచెం నొప్పులు తగ్గాలి అనుకుంటే చిన్న చిన్న మాత్రలు ఏవైతే ఉంటాయో ఆ నొప్పికి సంబంధించినవి ఆ మాత్రలు వాడితే వాటి వరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ స్పర్శ తగ్గడం అండ్ మంటలు రావడం వీటి వరకు మటుకు వేరే విధంగా, అంటే మందులే కాకుండా ఇంకా కొంచెం వేరే విధంగా ముందుకెళ్ళి దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. ఆ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్సే కొన్ని నడుస్తున్నప్పుడు చెప్పులు ఎప్పుడు వేసుకోవడం, మెత్తటి చెప్పులు వాడడం అండ్ కార్పెట్ కోల్డ్ సర్ఫేస్ మీద నడవకుండా ఉండడం, ఎప్పుడు కోల్డ్ సర్ఫేస్ ఉంటే 100% చెప్పులే వేసుకోవడం అండ్ పొద్దున సాయంత్రం కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో కాళ్ళు అందులో పెట్టి ఒక 5 నిమిషాలు చాలు, 5-10 నిమిషాలు సరిపోతాయి, దానికంటే ఎక్కువ అక్కర్లేదు. అలా పెట్టడం ద్వారా కొంచెం మంటలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. నమస్కారం.